6 plus 9 ఎంత? 15. 15 is right here. 10th place లో ఉన్న 8 plus 3 ఎంత? 11. ఒక అబ్బాయి ఆన్సర్ ఇట్లా రాశాడు. ఇది రైట్ తప్ప? రాంగా. 6 plus 9 ఎంత? 15 రాశాడు. 8 plus 3 ఎంత? మరి రైట్ రాశాడు కదా. క్యారింగ్ ఇవ్వాలా? క్యారింగ్ ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో ఎవరు చెప్తారు వివరంగా? ఎవరు కాముకుంటే వాళ్ళ ఛాన్స్. 2 డిజిట్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలి? ఏది క్యారింగ్ ఇవ్వాలి? వన్స్ ప్లస్ క్యారింగ్ ఇవ్వాలి. వెరీ గుడ్. వన్స్ ప్లస్ ఏం రాసుకోవాలి? 5 ఎందుకు రాసుకోవాలి? వెరీ గుడ్. 6 plus 9 ఎంతమ్మా? 8 plus 3 లెక్క రైట్ తప్పది. ఏం తప్పు జరిగింది? ఏది టెన్స్ ఏది వన్స్? ఓకే. వచ్చిన ఆన్సర్ 15. ఆయన ఏం చేశాడు? 15 అంతా వన్స్ ప్లేస్లో పెట్టాడు. ఈ చైన్స్లో ఫస్ట్ ప్లేస్ ఏమన్నావు? 1. సెకండ్ ఏమన్నావు? వన్స్ ప్లేస్లో ఏం చేశాడు ఆయన? అప్పుడు నువ్వేం చేస్తావు? ఓకే. ఒక 10 ఎత్తి 10th ప్లేస్లో పెట్టి 10 తీసి 10th ప్లేస్లో వేసాయి కాబట్టి కుడి పేరు ఏం పేరు? ఒక్క 10 క్యారింగ్ వచ్చింది, అవునా కదా? ఒక్క 10 ఎత్తావు, అందుకే 10th ప్లేస్లో అక్కడ 1 క్యారింగ్ ఇచ్చావు. 1 plus 8 ఎంత? 9 plus 3 ఆన్సర్ ఈస్ యూనిట్ లేదు రైట్. మరి దగ్గర రైట్. వెరీ గుడ్. కంప్లీట్ చరణ్? కంప్లీట్. ఓకే. దివ్యశ్రీ చూద్దాం. 4 plus 8 12. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? అమ్మా ఓకే. ఈ ప్రాబ్లం చెక్ చేయడానికి ఇద్దరిని, అనిల్ అండ్ శ్రీతేజ. చెక్ ది ప్రాబ్లమ్స్. రైట్ అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చదువు. నీది ఏం ప్రాబ్లం అది? 99 plus 77. ఓకే, ఆ ప్రాబ్లం చేయి. అనిల్, ఆ ప్రాబ్లం రైటా? నెక్స్ట్ నీ ప్రాబ్లం ఎంత చదువు. ఓకే, ప్రాబ్లం చేయి. ఆన్సర్ ఈస్ 176. ఎలా చేసావు ఎక్స్ప్లెయిన్ చేయి. ఎలా చేసావు లేక ఎక్స్ప్లెయిన్ చేయాలి. 9 plus 6 16 వచ్చింది. 1 plus 10th place లో దాన్ని క్యారింగ్ ఇచ్చాను. క్యారింగ్ ఇస్తే టోటల్ 17 వచ్చింది. ఓకే, వెరీ గుడ్. గట్టి చెప్పి. 150. వెరీ గుడ్. 75 plus 86 151. అంతేనా? రైట్ ఆన్సర్. రైట్ తప్ప? అనిల్ చేసింది రైట్ తప్ప చెక్ చేయమ్మా.